మన వ్యవసాయ అధికారులే మంచి కుంభకోణాన్ని కనిపెట్టారు, కానీ సరైనటువంటి ఫాలోఅప్ చెయ్యనటువంటి వైనం ఇది. తాజాగా సాధారణంగా భూమిలో ఉప్పుని వేయరు, ఎందుకంటే ఉప్పు అనేటటువంటిది ఆ భూమి సారాన్ని దెబ్బతీస్తుంది. సాధారణంగా ఏ పాముల్లో వాటినో కంట్రోల్ చేయడానికి ఉప్పు వెదజల్లడం అనేది చేస్తుంటారు. అయితే ఎరువులుగా ఉప్పునివ్వడం అంటే దుర్మార్గమైనటువంటి పని. కానీ ఇట్లాంటి ఒక కుంభకోణం వెలుగులోకి వచ్చింది 2024 సెప్టెంబర్ 10, అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే గుంటూరులోని ఏటుకూరు రోడ్డులో ఉన్న VRL పార్సిల్లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పంపేందుకు సిద్ధంగా ఉన్న ఆర్గానిక్ ఎరువులు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. వాళ్ళు వెంటనే అనుమానం వచ్చి అదంతా వెతికారు. వాటిని ల్యాబ్కి పంపిస్తే 13 లక్షల విలువ చేసేటటువంటి 6,000 కిలోల ఆర్గానిక్ ఎరువుల్ని స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకయ్యా అంటే అవి ఎరువులు కాదని తెలియంది. అదంతా ఉప్పు అంట, ఉప్పునే ఆర్గానిక్ ఎరువు అని చెప్పారట. ల్యాబ్ నివేదికలు అన్ని నమూనాలు విఫలం కావడంతో అప్పట్లో సంచలనం సృష్టించింది. నవంబర్లోనే ఈ రిపోర్ట్ ల్యాబ్ నుంచి అధికారులకు అందింది. ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి స్టార్ అగ్రి జెనెటిక్స్ మీద కేసు నమోదు చేస్తామని అధికారులు అప్పట్లో ప్రకటించి 3 నెలలైనా ఈ రోజు వరకు కేసు నమోదు చేయలేదు. ఇది ఎందుకు జరుగుతోంది అన్నటువంటి విషయమే తేలట్లా.